తిరుపతిలో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా కిడ్నాప్ చేసేసి తల్లిని ఒకవైపు భార్య పిల్లల్ని మరొక వైపు పంపించినటువంటి స్నేహితులకి సంబంధించినటువంటి ఉదంతం నిన్న ఆ పర్సన్ కారులో నుంచి దూకి పారిపోయి ప్రజల మధ్యలోకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే దాంట్లో ముందు పోలీసులు అనుమానించింది ఏంటంటే అతని తల మీద గాయమయ్యింది, రాడ్డుతో కొట్టడం వల్ల కిడ్నాప్ చేసిన వాళ్ళు. కిడ్నాప్ చేసింది తన స్నేహితుడేనని చెప్పి గతంలో అతను 20 లక్షల రూపాయలు తన దగ్గర అప్పు తీసుకున్నాడని, ఆ అప్పు అడిగితే ఇస్తానని చెప్పి చివరికి ఇవ్వకపోతే దానివలన ఆర్థికంగా తాను చితికిపోయి ఉన్నప్పుడు అతను ఇంటికి వస్తే తన తల్లి అతన్ని ఓ చెంపదెబ్బ కొడితే అతను దాన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు కిడ్నాప్ చేశాడని, అది కూడా 2 కోట్ల రూపాయలు డబ్బులు డిమాండ్ చేశాడని, తన బంధువులతో కొందరితో మాట్లాడి ఇప్పిస్తానని చెప్తే ఒక బంధువు ఇస్తానని చెప్తే తనని ఆ కారులో వెంట పెట్టుకుని వెళ్తున్నప్పుడు తాను పారిపోయే ప్రయత్నం చేస్తే తన తల మీద ఐరన్ రాడ్తో కొట్టారంటూ సదరు వ్యక్తి పోలీసులకి చెప్పాడు. అయితే పోలీసులు అతని తల మీద గాయం ఇంతకుముందు కూడా ఒకటి ఉంది కాబట్టి అతని మతి స్థిమితం ఎలా ఉందనేది చెక్ చేసుకుని అతను చెప్పింది రైటా రాంగ్గా చెక్ చేసుకుందామని నిర్ణయించారు. నిన్ననే ఆ మాట మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా అది నిజమేనని తేలింది. అతని అతని కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేశారన్నటువంటి విషయం బయటపడింది. రాజేష్ భార్గవ్ ఇద్దరు ఫ్రెండ్స్. రాజేష్ దగ్గర భార్గవ్ 20 లక్షలు అప్పు తీసుకుని ఆ డబ్బులు ఇవ్వకపోగా మళ్ళీ 2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇతనికి ఈ భార్గవ్ అనే అతనికి ఇంకొక ఫ్రెండ్ అరుణ్ కూడా కలిశాడు. వీళ్ళిద్దరూ డిమాండ్ చేస్తే రాజేష్ డబ్బులు లేవంటంతో అరుణ్తో కలిసి కిడ్నాప్ ప్లాన్ చేశాడు. శుక్రవారం రాత్రి అక్కారాంపల్లిలోని ఒక అపార్ట్మెంట్ దగ్గరికి రావాలని రాజేష్కి ఫోన్ చేసి పిలవడం, అనుమానించిన రాజేష్ తనతో పాటుగా తల్లి భార్య పిల్లలను కూడా తీసుకొస్తే పథకం ప్రకారం భార్గవ్ అరుణ్ వీళ్ళతో గొడవ పట్టడం, రాజేష్ను ఒక కారులో కుటుంబ సభ్యులు మరో కారులో ఎక్కించుకుని తీసుకెళ్ళడం, మరో 5గురు ఈ కిడ్నాప్లో పాల్గొన్నట్టు తేలింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా 2 కార్లని అలిపిరి పోలీసులు గుర్తించారు. ఆ కార్లు ఎవరివి, డ్రైవర్లకు ఎవరు వెళ్ళారు, ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారనేది వాళ్ళ ఫోన్ల ఆధారం గుర్తించేందుకు టెక్నికల్ టీములు రంగంలోకి దిగినాయి. కిడ్నాపర్లు బెంగళూరులోనే ఉంటారని భావించిన పోలీసులు 2 బృందాలను పంపారు. 2 పోలీసులు అదుపులో ఉన్నారన్నటువంటి తెలుస్తోంది. వాస్తవానికి రాజేష్ భార్య సుమతి 2 పిల్లలను బెంగళూరులోని సుమతి అమ్మింటికి దూరంగా కిడ్నాపర్లు వదిలిపెట్టారని తెలిసింది. రాజేష్ తల్లి నుంచి ఆదివారం ఉదయం పోలీసులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఓవరాల్గా ఈ ఉదంతం నిజమేనని తెలియదు. అసలు వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తిరుపతి లాంటి ఆధ్యాత్మిక కేంద్రంలో కిడ్నాప్ చేసి పట్టపగలు తీసుకుపోగలిగారు అంటే వీళ్ళ వెనకాల ఏంటి బ్యాక్గ్రౌండ్, ఇది కూడా తేల్చాల్సి ఉంది.